హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసేసుకుందాం. చూసారా, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఓ బౌల్లో ఓ కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా మొత్తం జల్లించిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ చక్కెర తీసుకుని చక్కెరతో పాటు 2 లేదా 3 యాలకులు వేసి చక్కగా మెత్తగా పీస్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న చక్కెరను కూడా జాలిగంటలో వేసి జల్లించుకోవాలి. చక్కెరతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని వీటిని కూడా చక్కగా జల్లించి తీసుకోవాలి. అంతా ఇలా జల్లించుకున్న తర్వాత పావు కప్పు వంట నూనె, స్మెల్ రాని ఏ నూనెనైనా వాడచ్చు. అంతా వేసి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఖచ్చితంగా హాఫ్ కప్పు పాలు దీనికోసం మనకు పడతాయి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి. పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్ట్రక్చర్ ఇలా తయారయ్యేలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ కానీ లేదంటే మందపాటి సెరవ కానీ పెట్టుకుని ఏదైనా స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని వేడి చేసుకోవాలి. అది వేడెక్కుతుండగా ఇలా మరో గిన్నె కేక్ తయారు చేయటం కోసం తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా ఇలా పొడి పిండిని వేసుకుని మొత్తం గిన్నె పట్టించి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసేసిన తర్వాత మనకి ఎయిర్ లేకుండా చక్కగా 2 లేదా 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా టూటీ ఫ్రూటీని వేసుకుని ఇప్పుడు దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని ఏ ఫ్లేమ్లో అయితే మనం ప్రీహీట్ చేసామో అదే ఫ్లేమ్లో పెట్టుకుని కేక్ని తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. 30 మినిట్స్ తర్వాత చూసారా, ఇలా మనం చాకు పెట్టి తీస్తే అస్సలు పిండి అంటుకోకుండా తయారైపోతే మనకి టేస్టీగా ఈజీగా కేక్ రెడీ అయిపోయినట్లే. చల్లారిపోయిన తర్వాత ఇలా సైడ్లు మొత్తం తీసుకుని చక్కగా సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.